హలో నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ కార్డర్. సింగయ్య హత్య గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. దీనికి సంబంధించి ఇటు టీడీపీ, వైసీపీ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన్ని ఏటుగా కూడా నిందితుడిగా చేరుస్తూ దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాకు సరైన భద్రత ఎందుకు కల్పించట్లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ వచ్చారు. దాంతోపాటు గతంలో మీకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మీరు ఏ పర్యటనలు చేసుకున్నా ఇలాంటి అడ్డు చెప్పే పర్యటనలు కావచ్చు, లేదంటే అడ్డు చెప్పే అంశాలు కావచ్చు, మేమేమైనా చేశామంటూ కూడా సూటిగా ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీగా ఈ రాజకీయం అయితే జరుగుతుంది. ఈ అంశం మీద నేషనల్ మీడియా సైతం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిది తప్పు అనే విధంగా కూడా ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది. ఏంటి ఈ అంశానికి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని నిజంగానే ఈ ఇష్యూలో అరెస్ట్ చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. నాతో పాటు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి సింగయ్య హత్యకు సంబంధించి, సరే ఎవరు జరిగింది, ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అనేది పక్కన పెడితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటూ కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఆయన్ని ఏటుగా కూడా చేరుస్తూ వచ్చింది. సో ఈ అంశాలు అన్నీ చూస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే ఆయన జరుగుతాయా లేదని పక్కన పెట్టేస్తే మీడియా అయితే చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సింగయ్య గారి దుర్మరణం విషాదం, బాధాకరం కూడా. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొనే నేపథ్యంలో వారు దుర్మరణం పాలయ్యారు. వారి మరణానికి కారకులు ఎవరు, ఏ సందర్భంగా చనిపోయారు, దీనికి బాధ్యులు ఎవరు అనే దానిపైన ఈరోజు చర్చ నడుస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి పర్యటనలో జరగాల్సిన చర్చ, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు, ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు, వీటిపైన చర్చ జరగాలి. ఏది కరెక్ట్, ఏది తప్పని. అందుకు భిన్నంగా వారు దురదృష్టవశాత్తు దుర్మరణం పాలవడంతో అది కూడా చర్చ జరగాలి. అయితే దీనికి కారణాలు ఏంటి, ఎక్కడ వైఫల్యాలు జరిగినాయి, ఏమన్నా దురుద్దేశపూర్తిగా జరిగినాయా, నిర్లక్ష్యమా, అన్ని కూడా చర్చనీయాంశం చేయొచ్చు. కానీ అందుకు భిన్నంగా దీంట్లో మొత్తం రాజకీయ కోణాలు వచ్చేసినాయి. వారు చనిపోవడానికి, వారు దుర్మరణం పాలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఆయన పర్సనల్ గా ఉన్న వెహికలే వారిని మెడబైన ఎక్కి చనిపోయాడు, వారు పట్టించుకోలేదు అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి అలిగేషన్స్. దానికి ఒక వీడియో క్లిప్పింగ్ బయట తిరుగుతుంది. అది ఫేక్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ జరిగిన ఘటనలు ఏంటి, ఆ వీడియో ఫేకా కాదా అన్నది పోలీసులు వ్యవస్థ నిర్ణయించాలి. ఇంకా పోలీసులు ఆ వీడియో ఆధారంగా మేము కేసు పెట్టాము, విచారణ జరుపుతామని అన్నారే గానీ ఆ వీడియో మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభ్యంతరాలపైన ఇంకా వాళ్ళు నిర్ధారణకు రాలేదు. ఒకసారి ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చే డిపార్ట్మెంట్ ఇచ్చే దాన్ని బట్టి కూడా రావచ్చు. ఎనీహో ఆ వీడియో ఏంటన్నది ఇంకా వ్యవస్థ తేల్చాల్సిన విషయం. ఆ వీడియో కరెక్టా, వైసీపీ చెప్తుంది కరెక్టా, తప్ప అనేది కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ మౌలికమైన అంశాలు, చర్చనీయాంశం కావాల్సింది ఏంటంటే వారి దుర్మరణానికి సంబంధించి మొట్టమొదటిది, ఇప్పుడు వారు మరణించారు హాస్పిటల్లో, బహుశా వారికి పోస్ట్ మార్టం చేస్తుంటారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేస్తే చాలా ప్రశ్నలకు అదే సమాధానం చెప్తుంది. ఇప్పుడు గతంలో ఎస్పీ గారు ఏదో ప్రకటన చేసినట్టుగా ఒక వెహికల్ గుద్దేసింది, ఆయన రోడ్డుకి అవతల పడిపోయినారు, ఆయన పోలీసులు తీసుకెళ్లారు, వారిని హాస్పిటల్ చేసి చనిపోయారు. ఇది ఒక వర్షం అప్పుడు వచ్చింది. ఇప్పుడు దానికి భిన్నంగా ఇంకొక వీడియో ఆధారంగా కేసు పెట్టామని అదే పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఒక వెహికల్ కొట్టేస్తే చనిపోవడం వేరు, డైరెక్ట్ గా వెహికల్, అంత పెద్ద భారీ వెహికల్ మెడ మీద వెక్కడం వేరు. ఖచ్చితంగా ఇది క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. దీన్ని బహుశా పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలుస్తుంది అనుకుంటాను. అంటే ఏ వెహికల్ ఎక్కిందో అవి చెప్పకపోవచ్చు, స్వభావాన్ని చెప్పేస్తుంది. కొట్టేశారా, పడిపోయాడా, లేదా నేరుగా ఎక్కారా, ఇవన్నీ చెప్పేస్తుంది. అంతవరకైనా ఆగాలి. కేసు పెట్టే వాళ్ళు కానీ, ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ కానీ, ఆ రిపోర్టు ఎన్ని రోజులు వస్తుందో, ఒక 24 hours లో వచ్చేస్తుంది కదా పోస్ట్ మార్టం రిపోర్టు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఏ స్వభావంతో, ఎలాంటి దానితో ఆయన దుర్మరణం పాలయ్యాడో తెలిసిపోయింది అనుకోండి, సగం సమస్యకి పరిష్కారం దొరికిపోతుంది. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అంత ఓపికతో చేస్తే మంచి. లేకపోతే ఒక దుర్మరణాన్ని, ఒక దురదృష్టకర ఘటనను 2 రాజకీయ పార్టీల మధ్య వైరంగా మార్చేయడం అనేది అంత మంచిది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను ప్రస్తావించాల్సింది ఏం జరిగింది అనేది కాసేపు పక్కన పెడితే, ఇక్కడ వస్తున్న వార్తల్లో వస్తున్న ఆందోళన అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయి చనిపోయారు అంటున్నారు. నిజాలు వ్యవస్థలు తేల్చనివ్వండి. నా పాయింట్ ఏంటంటే, ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ వివిఐపి, Z+ కేటగిరీ స్థాయి భద్రత ఉందని ప్రభుత్వం హైకోర్టులో చెప్పిన వ్యక్తి. అంటే Z+ స్థాయి భద్రత ఉంది,
మరియు ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఒక పార్టీకి అధ్యక్షుడు, పెద్ద నాయకుడు ఈ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి తర్వాత ఆయనే పెద్ద నాయకుడు అవును. ప్రజా స్పందనలో. అట్లాంటి వ్యక్తి ప్రయాణిస్తున్న కారు కింద అంత రష్ లో ఒక వ్యక్తి పడిపోవడం అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి ఘటన. పడిపోవడం ఒక ప్రమాదకరం, చనిపోవడం ఒక బాధాకరం, దుర్మరణం. దాని అందరూ మనం బాధపడాల్సిన అంశం. బట్ ఆడ వరకు వచ్చేసాడు అంటే ఆయన భద్రతా వైఫల్యం ఎంత ఉంది. అవును. అంటే ఒక Z+ కేటగిరీలోనే ఆడికి వచ్చేసినాడు అంటే, కింద పడిపోయినాడు అంటే, దీని నిజంగా జరిగి ఉంటే, ఈరోజు ప్రభుత్వం లేదా పార్టీలో చెప్తున్న మాటల ప్రకారం జరిగి ఉంటే, జరిగిందో మనకు తెలియదు, జరిగి ఉంటే ఖచ్చితంగా అది భద్రతా వైఫల్యమే కదా. ఇప్పుడు ఆయన వచ్చాడు, నిజంగా భద్రత కరెక్ట్ గా ఉంటే ఆ కారు కింద పడాల్సిన అవసరం ఆయనకు వచ్చిండేది కాదు. ఎందుకంటే మామూలు కారు కింద ఒక ర్యాలీగా పోతా ఉంటే పడిపోవడం వేరు, దాన్ని కూడా మనం సమర్థించలేము. బట్ ఇక్కడ VVIP మాజీ సీఎం ఉన్న కారు కింద పడిపోయాడంటే ఎంత వైఫల్యం ఉంది అక్కడ. అంటే ఇచ్చలవిడిగా జనం వచ్చేస్తున్నారటే కదా, ఆ రష్ లో ఆయన పడిపోయాడా పాపం, ఎవరైనా తోసేసారా, ఆయన దుర్మరణం పాలయ్యాడు పాపం. కానీ ఫలితం ఏమన్నా కావచ్చు, కానీ అంతవరకు ఎందుకు రాగలిగినారు, రాణించగలిగినారు. రెండోది, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు జీబో ఎక్కేస్తున్నట్టున్నారు ఆ వీడియోలు చూస్తా ఉంటే. ఇంకొకటి నాకు అర్థం కాని ఏంటంటే, ఒక నిర్లక్ష్యం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి. ఆయన కొట్టేసి వెళ్ళిపోయినాడు, పట్టించుకోలేదని. అసలు వీడియో ఎవరు తీశారు, ఆ వీడియో తీసి ఆయన కొట్టేసి వెళ్ళిపోతా ఉంటే చూస్తా ఉంటారా, పట్టించుకోరా, అనేక ప్రశ్నలు వస్తుంటాయి. లేదా ఇప్పుడు ఆడికి పడిపోయారు పాపం, ఆయన దుర్మరణం పాలైనాడు, ఇంకెవరైనా అగంతుకుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళుంటే, అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుంటే ఇంకా పరిణామం. ఇవన్నీ చూసినప్పుడు భద్రతలో Z+ కేటగిరీ మాజీ సీఎం ఉన్నంత పరిస్థితి కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి తిరట్టు ఇబ్బంది, ఒక అమాయకుడు, ఒక సాధారణ ప్రజలకు సంబంధించిన వ్యక్తి దుర్మరణం పాలవడం కూడా ఈ సెక్యూరిటీ బాగుండాలి రానికుండా చేస్తుంటే ఆయన పడుండేవాడు కాదేమో. జరిగి ఉంటే, ఆ వీడియో కరెక్ట్ అయ్యి ఉంటే. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ లో ఖచ్చితంగా భద్రతా వైఫల్యం అనిపిస్తుంది. ద సేమ్ టైం ఈ మన పోస్ట్ మార్టం రిపోర్టు, ఆ వీడియో ఫారెన్సిక్ రిపోర్ట్, ఇవన్నీ వచ్చిన తర్వాత కేసు పెట్టి ఇప్పుడు ఆ వీడియో ఆధారంగా బహుశా డ్రైవర్ని ఏదో అదుపులో తీసుకున్నట్టున్నారు. సరే, ఆయన ఏం చెప్తాడో చూడాలి. ఎవరైనా సరే అది ఏం జరిగిందని పక్కన పెడితే, ఎవరి కారణం అది పక్కన పెడితే, ఒక మరణం తన కారు కింద పడిపోతే అడిసిడ బాడేసిపోయేంత అమానవీయమైన పరిస్థితులు ఏ లీడర్ ఉండడు. జగన్ గారికి తెలిసి ఉంటే, నిజంగా జరిగి తెలిసి ఉంటే, ఏ నాయకుడు కూడా, నేను అంటుంది జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా, మీరా, నేనా, ఏ వ్యక్తి అయినా సరే తన కారు కింద పడిపోతే అందులో మాస్ జనం ఉన్నప్పుడు, ఎవరినో రోడ్లో అజ్ఞాత ప్లేస్లు అంటే మనకి ఎందుకు కేసు వస్తుందని ఎవరో దుర్మార్గులు వెళ్ళిపోవచ్చేమో గానీ, పట్టపగలు ఇంత మీడియా ఉన్న సందర్లో ఒక మాజీ ముఖ్యమంత్రి అట్ట పడేసి వెళ్ళిపోతాడా అనేది అనుమానం వస్తుంది. ఏదైనప్పుడు కూడా విచారణ తేలనివ్వండి. ఈ విషయం రాజకీయం చేయడం అనేది దురదృష్టకరం. బహుశా రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎవరు బాధ్యులో ఏంటనేది తేలుతుంది. ఓకే, దీనికి సంబంధించి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు డ్రైవర్ని, వీటన్నిటికి సంబంధించి కూడా కేసు పెడుతూ వచ్చారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశానికి సంబంధించి స్పందిస్తూ ఆయన కొన్ని ప్రశ్నలు కూడా ప్రభుత్వానికి లేవనెత్తారు సార్. దాన్ని ఆయన చెప్పింది ఏంటంటే, మీరు నాకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, కానీ మీరు నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా నా సొంత డబ్బులతో నేను ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుక్కున్నాను. దాన్ని మీరు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి డ్రైవర్ని నేను వాడుకుంటున్నారు, ఆ డ్రైవర్ కూడా మీ ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతం తీసుకుంటూ ఉన్నాడు. మరి తప్పు నాదా, ఆ వ్యక్తిదా అనేటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తున్నారు. దాంతోపాటు మీకు గతంలో కూడా నేను ఎక్కడా కూడా సెక్యూరిటీకి సంబంధించి మీకు ఆంక్షలు పెడుతున్నాను, మీకు Z+ సెక్యూరిటీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మీకు కంటిన్యూ అవుతుంది, దానికి సంబంధించి ఎందుకు మీకు సెక్యూరిటీ ఇస్తున్నారో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎన్ని రోజులు నేను సెక్యూరిటీ కోసం అప్పీల్ చేసినా కూడా మీరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇంకో మూడో అంశం ఏంటంటే, ప్రభుత్వానికి సంబంధించి మీరు పదే నేను ఏదో ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాను, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కార్యకర్త ఇంటికో, ఒక రైతులకు సంబంధించిన సమస్యకో నేను వెళ్ళిన ప్రతి చోటకి ఎందుకు ఇంత రాజకీయంగా ఇబ్బందులు పెట్టే విధంగా మీరు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సరైనదే అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తుంటే, దీన్ని మళ్ళీ రాజకీయంగానే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు? ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలప్పుడు ఆటంకాలు జరగలేదా అంటే జరుగుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉన్నప్పుడు మేము పద్ధతిగా ఉన్నాం ఆయన అనొచ్చు, లేదు మీరు గతంలో ఎట్లేదని వాళ్ళు అనొచ్చు. ఆ రాజకీయ మనసులు ఎప్పుడు ఉంటాయి, దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిందే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏటీయూగా చేర్చడం అనేది కొంత ఆశ్చర్య కలిగిస్తుంది. అంటే ఇక్కడ ఘటన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి, అక్కడ VVIP, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, Z+ కేటగిరీ స్థాయి భద్రత, టెక్నికల్ గా కోర్టులో మీరు కమిట్ అయ్యారు కాబట్టి చెప్తున్నా. ఉన్న వ్యక్తి రోడ్లో పోవడం, ఎలా వెళ్ళడం అనేది ఆయన పరిధిలో ఉండదు.
వివిఐపి కారులో ఉంటాడు, ఉమ్, జనం ఎక్కువ వచ్చేసారనుకోండి బయటకు వచ్చి అభివాదం చేస్తాడు. ఉమ్, కానీ కారులో పోతున్నప్పుడు ఎలా పోవాలి ఏం పోవాలని ఆయన చెప్పడు కదా, ఆయన అవును. పరిధి కాదు. ఉమ్, పైపెచ్చు ఆయనకన్నా ముందు ఒక వెహికల్ పోతూ ఉంటుంది, ఆ రక్షక వెహికల్ లాంటిది పోతూ ఉంటుంది, క్లియర్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఉమ్, ఒకవేళ అక్కడ క్లియర్ గా లేకపోతే వాళ్ళ అభ్యంతరం చెప్తారు, రావద్దని చెప్తారు వెనకాల వెహికల్. ఉమ్, రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ బయటకు వచ్చారనుకోండి కారు ఆపేసి, అప్పుడు కూడా బయటకు వస్తే ప్రమాదం జరుగుతుంది ఇబ్బంది అని కానీ సెక్యూరిటీ ఆఫీసర్ భావిస్తే ఆయన బయటకు రానికుండా ఆపే హక్కు కూడా ఆయనకు ఉంది. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భద్రతా వలయంలో ఉంటాడు, అది ఎంత భద్రత అని పక్కన పెడదు. ఆ కారు గమ్యం ఆయన చెప్తాడేమో కానీ ఏ రూట్ లో పోవాలి, ఎంత స్పీడ్ లో పోవాలి, ఎట్లా పోవాలి, పక్కన ఏం జరుగుతోంది, ఇది మనమే చూడం, సాధారణ ప్రయాణికులే చూడం, డ్రైవరే చూసుకుంటాడు అన్ని. ఉమ్, అలాంటిది ఒక వివిఐపి మాజీ ముఖ్యమంత్రి పక్కన ఏం జరుగుతోంది, కింద ఇవన్నీ చూడరు కదా, నేచురల్ గా చూడరు, వాళ్ళ పరిధి కూడా కాదు, వాళ్ళు రిపోర్ట్లు చదువుకుంటా వాళ్ళు ఉంటారు. ఉమ్, అంటే అట్లాంటి వ్యక్తి పైన ఈ జరిగిన దాటికి A2గా పెట్టేయడం అనేది బహుశా వారు కుట్రనే ఒక బిఎన్ఎస్ఎస్ పెట్టారు, అంటే ప్లాన్డ్ గా చేస్తున్నారు ఇవన్నీ అనేది. అవును. బహుశా దాని స్ట్రెంత్ నేను అనుకుంటున్నా ఇది కొంత ప్రభుత్వానికి ఆ, బహుశా ఈ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చి లేకపోతే ఇతరుల వరకు వస్తే ఖచ్చితంగా కోర్టులో ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఉమ్, ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ పర్సన్ గా వివిఐపి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వాళ్ళ రోలు ఉమ్, ప్రయాణంలో ఇంటికా నుంచి బయట కారు ఎక్కినప్పటి నుంచి ఎండ్ పాయింట్ నుంచి తిరిగి వచ్చేంత వరకు వాళ్ళ రోలు ప్రయాణంలో చాలా పరిమితంగా ఉంటుంది, అసలు ఉండదు. ఉమ్, మొత్తం సెక్యూరిటీ ఆఫీసరు, గన్మ్యాన్లు, సెక్యూరిటీ ఆఫీసరు, చుట్టూ ఉన్న సిబ్బంది, వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ నుంచి అడిగి తీసుకెళ్తే తీసుకొచ్చేస్తారు. ఈ మధ్యలో ఏ రూట్ లో పోతున్నారు, ఎంత స్పీడ్ లో పోతున్నారు, ఇవన్నీ ఆ వివిఐపి చెప్పడు, ఉమ్, సెక్యూరిటీ ఆఫీసర్ చెప్తాడు, ముందు రక్షక వాహనం చెప్తుంది, వాళ్ళు చెప్తారు, వాళ్ళు అదనమాట. అంటే ఈ ఘటనని డైరెక్ట్ గా జగన్ గారికి ఆపాదించి చేయడం అనేది కొంత అసహజం. ఇది నిలుస్తుంది లీగల్ గా అనేది నేను అనుకోను, ఉమ్, చర్చించడానికి పనికొస్తుంది. ఎందుకంటే ఆ పేథటిక్ గా సన్నివేశం చూస్తే ఎవరికైనా బాధ వేస్తుంది, ఆ కారు అవును. ఆ మనిషి అవును. మీద పోతున్నది. ఉమ్, దాన్ని చూసి రాజకీయంగా ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చేమని, లీగల్ గా ఏ మేరకు వెళ్తారు ఏమైనా మనకు తెలియదు. రాజకీయాల్లో ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది పెద్ద ఇష్యూగా లేదు కదా, ప్రభుత్వం అనుకుంటే చేసేస్తా ఉంది. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి A2 అంటే మోటార్ యాక్ట్ చట్టం ప్రకారం కూడా కారులో ఉన్న వాళ్ళ పాత్ర ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు కారులో ఉన్న ఆయన డ్రైవర్ని నువ్వు పో అనేస్తే పోవచ్చా? పోకూడదు కదా. అవును. ఉమ్, ఉమ్, నీ ఇష్టం తొక్కరా అంటే తొక్కరు కాదు, అది సాధ్యం కూడా కాదు. ఇప్పుడు ఉమ్, గన్ మ్యాన్ ఉంటాడు, యాజ్ ఎ పర్సన్ ఉమ్, గన్ మ్యాన్ ఉంటాడు, ఎమ్మెల్యేకో ఎంపీకో, ఉమ్. ఆడ తమ ఎక్స్ ఉన్నాడు కొట్టారా అన్నట్టు కొట్టేస్తాడు, గన్ కాల్చేస్తాడా? నీ ఇష్టం వచ్చినట్టు ఉండదు కాదు కదా, కదా, దానికి ఒక ప్రోటోకాల్ rules ఉంటది కదా. ఉంటాయి, ఉమ్, ఉమ్, ఉంటుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్న జరిగిందా, కారులో పైన ఎక్కినప్పుడు జరిగిందా, కారులో పైన ఎక్కడ జరిగితే ఆయనకి ఏం అర్థం అవుతుంది? ఏది దండం పెడుతున్నాడు, దండం పెట్టేదని పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఉమ్, పోలీసులు ఇకపోతే ఆయన లోపల కూర్చోవాల్సిందే, వినకపోతే అరెస్ట్ చేసి కూడా ఇంటికి వెనక్కి పంపించేసి ఆ రైట్ పోలీసులకి బాధ్యత కూడా ఉంటుంది. ఉమ్, కానీ ఆ పాత్ర ఆయన స్వభావం చూసుకున్నప్పుడు ఈ కేసులో A2 ఎట్టయ్యారో నాకు అర్థం కాలేదు. ఉమ్. ఖచ్చితంగా ఇది లీగల్ గా ప్రొసీడ్ అయితే మాత్రం కోర్టు ముందు ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు. ఓకే, ఓకే. కానీ ఈ అరెస్ట్ చేయాలంటూ కూడా కొంత ఒక మీడియా చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, మిగతా కేసులతో కూడా పోల్చి చూస్తున్నారు. మిగతా గతంలో కూడా ఇలా అరెస్ట్ చేశారు కదా, వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, వీళ్ళని అరెస్ట్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తప్పేంటి అంటూ హోంమంత్రి గారు కూడా ఇందాక మాట్లాడుతూ హోంమంత్రి గారు కూడా చెప్తుంది ఏంటంటే పోలీసులు విచారిస్తున్నారు, ఆ తర్వాత దానికి సంబంధించి నిర్ణయాలు ఏంటి తీసుకోవాలి ఏంటి అనేది మేము ఆలోచిస్తామంటూ కూడా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. సో అరెస్ట్ చేయాలనేటువంటి ఒక పరిమితి వచ్చినప్పుడు అలాంటి అవకాశాలు ఉంటాయా? చేయాలనుకుంటే చేయొచ్చు కదా ప్రభుత్వం? బహుశా ఇప్పటికి 12 నెలలు పూర్తయి 13వ నెలలో ఉంది ఈ ప్రభుత్వం. ఉమ్, ఈ 13 నెలల్లో జగన్ అరెస్ట్ కాని రోజు ఎప్పుడో చెప్పండి? ఉమ్, ప్రతి రోజు అరెస్ట్ అవుతున్నాడు ఆయన, ఓడిపోయిన మరుసటి రోజు నుంచి అరెస్ట్ అవుతున్నాడు. ఇంకెన్నిసార్లు అరెస్ట్ అయినాడో మనకే తెలియదు. ఉమ్, ఒక్కొక్క టీవీ వాళ్ళు ఒక్కొక్క రోజు అరెస్ట్ చేస్తారు, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రోజు అరెస్ట్ చేస్తారు, చివరికి అనలిస్టులు కూడా అరెస్ట్ చేయమంటున్నారు. ఉమ్, ఇప్పుడు అనలిస్టులు పరిస్థితిని వివరించాలి, ఏది తప్పు. ఇప్పుడు మనం రాజకీయ పార్టీల మధ్య తెలుగుదేశం వైసీపీ మీద వైరం ఉండొచ్చు, ఉమ్, మనం జర్నలిస్ట్ గా మీరు కానీ అనలిస్ట్ గా మా లాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు మన మనోభావాలు ఎన్నైనా ఉండొచ్చు, మన ఇష్టాయిష్టాలు ఉండొచ్చు. ఉమ్, మన ఇష్టాయిష్టాలను కూడా విశ్లేషణలో జర్నలిజంలో చొప్పించేస్తే ఇంక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలాగా అనలిస్టులు జర్నలిస్ట్ కూడా ఉపన్యాసాలు ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఈయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయరు? అరెస్టు చేయాలా వద్దని ప్రభుత్వం చూసుకుంటుంది, వ్యవస్థలు చూసుకుంటాయి. ఉమ్, అండ్ బ్యాలెన్స్ గా ఉండాల్సిన ఇన్బ్యాలెన్స్ అయిపోతే అట్లా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో కనిపిస్తున్న దాంట్లో మనకి ఇంకా ఏం జరిగింది అనేది పోలీసులు చెప్తారు. ఉమ్, బట్ ఆయన స్వభావం, ఆయన ప్రయాణం, ఆయన క్యారెక్టర్, ఆయన కెపాసిటీ చూసుకున్నప్పుడు కారు ఎక్కడం దిగడం తప్ప ఆయన ఏం చేయగలడు? అక్కడ మొత్తం చేయాల్సింది వ్యవస్థ కదా. ఉమ్, ఆయన కారు నడవాలన్నప్పుడు తాడేపల్లి నుంచి బయలుదేరాడు, పోలీస్ ఆఫీసర్, పోలీస్ ఎస్పీ గారు ఇక్కడ పరిస్థితి బాగలేదు, జనం ఎక్కువ ఉన్నారు, మీరు రావాల్సిన అవసరం లేదంటే అయిపోవాల్సిందే. ఉమ్, ఇంత పెద్ద పర్సనాలిటీ అనే కావచ్చు, లేదా ఆయన అవును. అనుమతి లేకుండా ఉండకూడదు. ఉమ్,
ఇట్లాంటి సిస్టంలో ఉన్న వ్యక్తి, ఒక సాధారణ విఐపి కాదు ఆయన, అసాధారణ విఐపి, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ భద్రతా వలయంలో ఉన్న వ్యక్తి. అంటే అలాంటి వ్యక్తి ఒకసారి కారు ఎక్కేసిన తర్వాత తిరిగి కారు ఇంటికాడ తెచ్చేంత వరకు ఆయన ప్రయాణం, ఆయన కారు, ఆయన సెక్యూరిటీ ఆయన చేతిలో ఉండదు. ఒక బొమ్మలాగా అయిపోతారు వాళ్ళు. అట్లాంటి వ్యక్తి ఆ చనిపోయిన దానికి ఆపాదించేసి పెట్టేస్తే అది నిలుస్తుందా? సరే, ఇంకా అరెస్ట్ చేయదలుచుకున్నారా, ఏం చేస్తున్నా పొలిటికల్ డెసిషన్, మనం ఏం చేయలేం. కానీ జరుగుతున్న పరిణామాల్లో జగన్ గారు స్వభావం, క్యారెక్టర్ రీత్యా ఆయనకి ఈ కేసు వర్తిస్తుందని నేను అనుకోవట్లేదు. బట్ ఏం జరుగుతుంది, ఇంకా మన రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుంది, ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తుంది, వైసీపీ చెప్పినట్టు అది ఫేక్ వీడియోనా, లేదా తెలుగుదేశం వాళ్ళు ఇతరులు చెప్పినట్టు అది నిజమైన వీడియోనా, ఏంటి మనకు తెలియదు. అంటే ఇంకా రానివ్వండి, చూద్దాం. బట్ ఈ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయం చేయడం అనేది అంత సులభమని నేను అనుకోవట్లేదు. ఓకే 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 సరే, కంక్లూడ్ చేస్తూ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామం జరుగుతుంది సార్. ఇటీవల యోగాంధ్రాకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ గారు లోకేష్ గారిని అప్రిషియేట్ చేస్తూ వచ్చారు. లోకేష్ గారు ఆయన్ని ఎక్కువగా పొగుడుతూ వచ్చారని చెప్పేసి టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన మీడియా ఎక్కువగా పొగుడుతూ ఉంది. మరోవైపు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారినేమో సౌత్ లీడర్గా ఎమర్జ్ చేస్తూ సౌత్కి సంబంధించిన అన్ని స్టేట్లలో ఆయన్ని తిప్పుతూ బీజేపీ ఫేస్గా ఆయన నిలబెట్టాలని చెప్పేసి మరో పక్క జరుగుతూ ఉంది. ఈ రెండింటినీ చూస్తున్నప్పుడు బీజేపీ ఏం చేయబోతుంది? వీళ్ళిద్దరితో ఏపీ రాజకీయం, ఒకవైపు లోకేష్ గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు. ఏపీకేమో లోకేష్ని పరిచయం చేసి సౌత్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఎమర్జ్ చేయాలని ఏమన్నా చూస్తుందా? బేసిక్గా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ భవిష్య నేత, మన బహిరంగ ముందుకు వస్తున్నారు. ఇంటర్నల్ గా చూసుకున్నప్పుడు చంద్రబాబు గారు బాధ్యతలు చాలా వరకు ఆయన నిర్వహిస్తున్నాడు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ విమర్శలు వస్తున్నాయి, వేరే కావచ్చు, ఆయన ప్రైమరీ రోల్ వచ్చేస్తున్నాడు. డైరెక్ట్ గా కొన్ని విషయాలు డైరెక్ట్ గా ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతున్నాడు అంటే అర్థం చంద్రబాబు గారి తర్వాత ఆ బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తాడు అనేది ఈ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు తెలుగుదేశం వాళ్ళ మిత్రపక్షం, జనసేన వాళ్ళ మిత్రపక్షంలో ప్రధాన ఆకర్షణ ఉన్న చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు ముందుకు వస్తే ఆయన్నే కదా అభినందిస్తాడు, ఏరే వాళ్ళని అభినందించలేడు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాజకీయ మిత్రులుగా ఉన్న నరేంద్ర మోడీ గారు, పెద్దగా ఉన్న వ్యక్తి, వాళ్ళ సమక్షం చెప్పినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మంచి మాటలు చెప్తాడు. ఇదే ప్రధానమంత్రి గారు సన్ రైజ్ ని ఎట్టపోల్చాడు మనకు తెలుసు కదా. సన్ రైజ్ SUN సన్ కాదు, SON సన్ అన్నాడు. అంటే సన్ రైజ్ విశాఖ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతా ఉందంటే కొడుకు వెలిగిపోతున్నాడు అని చెప్పినాడు ఇదే ప్రధానమంత్రి, అదే లోకేష్ గారిని. రాజకీయంగా విభేదించినప్పుడు అట్లా మాట్లాడతారు, రాజకీయంగా ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకుంటే వాళ్ళు మంచి మాటలు చెప్పడం అనేది పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు, అది తప్పు కూడా కాదు. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పాపులర్ సినిమా యాక్టర్. ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి కానీ తెలుగు ప్రజలందరికీ పరిచయం అక్కనే లేనటువంటి ఒక హీరో. తమిళనాడులో కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఒక హీరో ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు. హీరోలకి మొదట ఉన్న అడ్వాంటేజ్ ఆకర్షణ. ఇప్పుడు హీరోలు కాకుండా, సెలబ్రిటీస్ కాకుండా పోతే గుర్తింపు అనేది పెద్ద సమస్య. ఇప్పుడు వాళ్ళకి ఓట్లు వేస్తారా వేయరా తెలియదు, కానీ ఏ హీరో గాని, ఏ సెలబ్రిటీ గాని పోతే టీవీలో కనపడే మనలాంటి వాళ్ళని చూస్తేనే నమస్కారాలు పెట్టి సెల్ ఫోన్లు తీసుకుంటారు, మన హీరోలు కాదు. కానీ సినిమాలో గ్లామరస్ సొసైటీకి రిప్రజెంట్ చేయడానికి ఎక్కడైనా సరే జనం వస్తారు. కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటే లాభం తప్ప నష్టం ఏముంది? లాభం నష్టం ఏదన్నా పవన్ కళ్యాణ్కి ఉంటుంది తప్ప బీజేపీకి పోయింది ఏముంది? కాబట్టి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వస్తే జనం అయితే వస్తారు, ఆయన చెప్పింది ఎంత తింటారు ఏంటారు అనేది వేరే సంగతి. అది బీజేపీకి లాభం తప్ప నష్టం కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో అయితే లాభ నష్టాలు ఉంటాయి, కానీ నష్టాలు కూడా ఉండొచ్చేమో. కానీ తమిళనాడులో ఫ్రెష్ కదా, 10 మంది వస్తారు, అదనపు ఆకర్షణ కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళనుకుంటే పవన్ కళ్యాణ్ లీడర్ అయిపోవడం, వాళ్ళనుకుంటే లోకేష్ గారు లీడర్ అయిపోవడం జరిగే పని కాదు. బీజేపీ అనుకుంటే అయిపోయేటి కంటే బీజేపీ నేరుగా రంగంలో దిగుతారు. బీజేపీ పవన్ కళ్యాణ్ ని ఎమర్జ్ చేయడం అనేది వాళ్ళ చేతిలో ఉంటే ఈయన ఎందుకు వాళ్ళే అవుతారు. అంటే పవన్ కళ్యాణ్ ని వాళ్ళు వాడుకోవాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ ఉన్న చరిస్మా, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ప్రజల్లో ఆదరణ, గుర్తింపుని రాజకీయంగా తనకు ఉపయోగించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చూస్తున్నారు, ఒక జాతీయ పార్టీ, ఈరోజు జాతీయ దేశంలో బలమైన పార్టీ ఉన్న బీజేపీతో మనం అసోసియేట్ అయితే మనకు కూడా లాభమే కదా ఆయన అనుకుంటున్నాడు. ఉభయతారకంగా భావిస్తున్నారు కాబట్టి అవుతున్నారు. కానీ దీంట్లో బీజేపీకి నష్టం అయితే ఏం లేదు. ఏదన్నా రేపు బీజేపీ బయట రావాలంటే పవన్ కళ్యాణ్ నష్టం. బీజేపీ ఈయన ఉపయోగించుకున్నారు, 4 ఓట్లు వస్తాయి, అతను తిని పోయినా అంటే పో అంటారు. కానీ పవన్ కళ్యాణ్ బయటకు రావాలనుకో, ఏమని బయటకు రావాలి, బీజేపీ తిట్టాలి, మళ్ళీ ఈయన మాట్లాడినా మళ్ళీ వస్తావా అంటారు. కానీ ఈ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ చరిస్మాని ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. ఎంత ఉపయోగపడితే అంత ఉపయోగించుకుంటారు.
లోకేష్ గారు వాళ్ళ మిత్రపక్షానికి నెంబర్ 1 లీడర్‌షిప్‌లో ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన మీటింగ్‌లో అభినందిస్తారు. అంతకుమించి ప్రాధాన్యత దీంట్లో ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ 2 చూడాలి. ఏపీకి సంబంధించి ఇప్పటికి అంటే వీళ్ళు ముగ్గురు పొత్తులో ఉన్నారు. 3 పార్టీలుగా కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరి రాజకీయం వాళ్ళు డిఫరెంట్‌గా చేస్తున్నట్టు కనిపించట్లేదా? టీడీపీ ఒకవైపు, బీజేపీ జనసేన అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన పరిపాలనకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు చేస్తున్న అంశాలకు సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ టీడీపీ మాత్రం వైలెంట్గా టార్గెట్ చేస్తూ వస్తుంది. వీళ్ళిద్దరు మాత్రం సైలెంట్గా రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు, మనకెందుకులే అనే దూరంలో ఉన్నారనుకోవాలా? బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు ప్రధాన ఫోర్స్ కాదు. కాబట్టి వాళ్ళు ఎవరితో తగాదా పెట్టుకోరు. వాళ్ళ స్టైల్ అది. పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రత్యర్థి ఏమి జగన్మోహన్ రెడ్డి కావచ్చు కానీ తెలుగుదేశం అంత ప్రత్యర్థి కాదు. తెలుగుదేశం నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. కాబట్టి ఈయన కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇక్కడ ప్రభుత్వం చేసే చర్యల వల్ల కొన్ని తప్పులు జరిగాయి అనుకోండి, ఆ నష్టం మాకెందుకులే అనుకుంటారు. ఆయనే పడుకుంటారులే అనుకుంటారు. ప్రధాన పదవిని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎంజాయ్ వాళ్ళకే నష్టం కూడా వాళ్ళకే రానిలే అనుకుంటారు. వీళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఉపన్యాసం పూర్తిగా వినలేదు, నేను పార్షియల్ గా విన్నాను. ఇంకా వారు మాట్లాడుతున్నారు 1 year సెలబ్రేషన్స్ లో ప్రధానంగా నేషనల్ ఇష్యూగా మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 370 కావచ్చు, ఆపరేషన్ సింధు కావచ్చు, తప్పని నేను అన్ను. అంటే కూటమి ఇచ్చిన హామీలు బస్ మాట్లాడతారో నాకు తెలియదు. మాట్లాడతారు చాలా పరిమితంగానే మాట్లాడతారు అనుకుంటున్నాను. కానీ చంద్రబాబు గారు మాట్లాడినట్టుగా ఆమె మాట్లాడు. మరి ఒకే పార్టీ కదా అంటే అసలు ఆ మాటకు వస్తే వాళ్ళు కూటమిలో ఎన్నికల హామీల్లో ఆ మేనిఫెస్టోలో మేము ఉన్నాం అని చెప్పేశారు. అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. కాబట్టి వీళ్ళ మధ్య మిత్రత్వం ఉంది. అట్ ద సేమ్ టైం బ్లేమ్ పాలిటిక్స్ ఏదైనా జరిగినప్పుడు ఒకరి మీద నెట్టేసే ధోరణి కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు సహజమే. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది. విడిపోవాలనే పరిస్థితి వచ్చినప్పుడు తీవ్ర రూపం దాలుస్తుంది. బట్ ప్రస్తుతానికి విడిపోయేంత దూరం రాలేదు కాబట్టి ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటా వచ్చే లాభాన్ని మన ఖాతాలు వేసుకోవడం, నష్టాన్ని పక్కన ఖాతాలు వేసేయడం, ఇది జరుగుతున్న లెక్క. ఎన్ని రోజులు సక్సెస్ అవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఓకే రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించిన పరిణామాలు ఏం జరుగుతాయో ఏంటో. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి పొలిటికల్ కారిడార్.